ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో దేశ భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును విమర్శించడం అవివేకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ దార్శికతను, వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని తీరును ఎండగట్టారు. హైదరాబాద్ సభలో ప్రధాని మోడీ దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై చేసిన వ్యాఖ్యలను రామకృష్ణారెడ్డి సమర్థించారు. దేశంలో మనం 90% బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, దీని విలువ సుమారు 14 లక్షల కోట్లు. యుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ విలువలు తగ్గితే ఆర్థిక సంక్షోభం వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, అయోధ్య వేమ, అడబాల రామకృష్ణ, నర్సీపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, మద్దెపాటి స్వర్ణరజని, పొట్లూరి రామ్మోహన్ రావు, గుర్రాల వెంకట్రావు, బివి రామారావు, కె పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజుల క్రితం ఏదైతే గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం, హైదరాబాద్ బహిరంగ సభలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైతే వార్ ఎకానమీ స్ట్రాటజీ, పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అటువంటి పరిస్థితిలో భారతదేశం ఎకనామిక్గా ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాన్ని వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు కానీ, నిన్నటి రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి గారు ఈ సూచనలు ఎందుకు చేశారు? బంగారం కొనొద్దు అనేది ప్రధానంగా వారు సూచించారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు తగ్గించమని సూచించారు, చమురును ఆదా చేయమని సూచించారు. ఈ విధమైన సూచనలు వారు ఎందుకు చేశారు? వంట నూనెను తగ్గించమన్నారు, పొదుపు పాటించమన్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా సరే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కాపాడుకోవాలి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించాలి, దేశ ఆర్థిక వ్యవస్థని పరిరక్షించుకోవాలి. ఇటువంటివి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే ఆలోచనలు. అందున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆ విషయాల్లో అందరికన్నా ఒకంత ముందంజలో ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలవని పేర్ని నాని లాంటి వ్యక్తులు వీటిని పైన విమర్శలు చేయడం, వాటిని మీరు ఖండించుకునే పరిస్థితి రావడం కూడా చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎందుకు బంగారం కొనొద్దు అనేది ప్రజలకు పిలుపునిచ్చారనే దానిపైన మీ ద్వారా ప్రజలకి ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా గోల్డ్ అనేది, బంగారం అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 90% బంగారం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 700 నుంచి 900 టన్నులు బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దాని విలువ వచ్చేటప్పటికి 13.69 లక్షల కోట్లు, అంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల బంగారాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా దిగుమతి చేస్తూ ఉన్నాం. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దేశం కూడా ట్రేడింగ్ ఎకనామిక్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ తర్వాత దాని ప్రకారంగా మనకు ఏదైతే యుద్ధం నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో యుద్ధానికి ముందు భారతదేశానికి
$728 బిలియన్ అంటే 69.4 లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర నిల్వలు ఉన్నాయి. వారు మొదలైన 2 నెలల తర్వాత చూస్తే $690.69 బిలియన్ తగ్గిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అది ఇంకా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గినట్టయితే ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది. ఇటువంటి పరిస్థితి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా 2 వారాలకి సరిపడే ఆర్థిక ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉండడం వల్ల ఆ రోజు లండన్లో బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఏదైతే ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఉందో 7 నుంచి 10 నెలలకు సరిపడా రిజర్వ్స్ ఉన్నట్టయితే ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి సరిపడే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరపతి బాగున్నట్టుగా వారు కన్సిడర్ చేస్తారు. దాని ప్రకారంగా మనకి విదేశీ రుణాలు కానీ ఇతర బ్యాంకుల నుంచి రుణాలు కానీ రావాలంటే ఇప్పుడు మీరందరూ ఏదైనా ఒక రుణం తీసుకోవాలంటే ఒక సిబిల్ స్కోరు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని భారతదేశానికి కానీ ఇతర దేశాలకు కానీ ఏ దేశానికైనా లోన్ తీసుకోవాలంటే దానికి సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఇవాళ భారతదేశంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర 9 నుంచి 10 నెలలకు సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అది తగ్గిపోకూడదు అనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. ఈ బంగారం కొనుగోలు చేసినా ఇతర దేశాలను ప్రయాణాలు చేసినా ఇతర దేశాల యొక్క విదేశీ వస్తువులు మనం కొనుగోలు చేసినా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నీ కరిగిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని తగ్గించమని వారు ఒక పిలుపుని భారత ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఇంపోర్ట్స్ బిల్లు అంటే క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అదేవిధంగా సెమీ కండక్టర్స్ కానీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కానీ ఇటువంటివన్నీ తీసుకుంటే $775 బిలియన్ ఉన్నాయి. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాన్ని తగ్గించకపోయినట్టయితే భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతా ఉన్న నేపథ్యం బంగారం కొనొద్దు అనేది మరి మల్లికార్జున ఖర్గే గారు నన్ను విమర్శించారు, పేరు నాని గారు విమర్శించారు. పేరు నాని గారు తండ్రి గారు తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులే. తల్లి కాంగ్రెస్ ఆ రోజు 1947లో ఇందిరాగాంధీ గారు కూడా బంగారం కొనొద్దు అని ఆ రోజు పిలుపునిచ్చిన సంగతిని సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఇంకా ఇవాళ ప్రధానమంత్రి గారు గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అనేది పెట్టలా. ఆ రోజు 1947లో ఇందిరాగాంధీ గారు గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అని కూడా పెట్టి బంగారం దిగుమతుల మీద కానీ కొనుగోలు పైన కానీ నిషేధం విధించిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఇవాళ వారు చేయలా. అయినప్పటికీ కూడా మరి తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన పేరు నాని గారు ఇవాళ తల్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి విషయాలు ఏమీ అవగాహన లేకుండా మాట్లాడడం శోచనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే పరిస్థితి 2013లో మన్మోహన్ సింగ్ గారు కూడా బంగారం కొనొద్దు అని పిలిపించారు. మరి ఆనాడు ప్రధానమంత్రిని ఇచ్చినప్పుడు వీరికి గుర్తు రాలేదా? ఇవాళ మీరు పొదుపు చర్యలు పాటించండి అని వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు పేరు నాని గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దుబారా ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచంలో తీర్చిదిద్దబడిన నేపథ్యంలో వారికి భద్రత చాలా అవసరం. సాధారణంగా వారు ఢిల్లీలో ప్రయాణం చేసేటప్పుడే 12 నుంచి 15 వాహనాల శ్రేణి వారితో ఉంటుంది. అటువంటిది నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్కి వారు 2 వాహనాల్లో మాత్రమే రావడం జరిగింది. వారు నిన్న ఒక ఆదేశం ఇచ్చారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి. ఏమంటే నా దాంట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు చేర్చండి నా క్యాన్వాయ్లో కూడా అని. దానికి అనుగుణంగా ఇవాళ అత్యంత కీలకమైన నాయకుడు గడ్కరీ గారు కూడా నేను నాగపూర్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలో బస్సులో ప్రయాణం చేస్తాను అని వారు ప్రకటించారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 50% క్యాన్వాయ్ తగ్గించమని, ఉప ముఖ్యమంత్రి గారు కూడా 50% క్యాన్వాయ్ తగ్గించమని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఈ పొదుపు పాటించటం, చమురు దిగుమతులు ఆపాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాపాడాలి అని ప్రధానమంత్రి గారు పిలిపిస్తే
పేరు నాని గారు మీరు రైళ్లలో ప్రయాణం చేయండి, బస్సుల్లో ప్రయాణం చేయండి అన్నారు. పేరు నాని గారు మంత్రిగా ఉండగా వారి క్యాన్వాయ్ ఎంత, ఎన్ని వాహనాల్లో వారు ప్రయాణం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు కానీ, నరేంద్ర మోడీ గారికి ఉన్నట్టు కానీ, మరి ఇతర ముఖ్యమంత్రులు కొంతమందికి ఉన్నట్టు కానీ వారికి అభద్రత లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదు. అయినప్పటికీ ఫాల్స్ ప్రెస్టేజ్తో స్టేటస్ సింబల్ లాగా ఆక్టోపస్ వ్యవస్థలో కొంతమంది గార్డ్స్ని తీసుకుని 150 మందిని కూడా పెట్టుకు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారా పేరు నాని గారిని అడుగుతా ఉన్నా. అసలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ, పేరు నాని గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.